డాక్టర్ గారు చెప్పిన ఏ మాటనైనా పూర్తి మనస్సుతో అంగీకరిస్తాం. అంగీకరించి దాన్ని ఫాలో అవుతాం. ఆ టైంలో తిను, ఈ టైంలో తిను, అవి తినొద్దు, ఇవి తినొద్దు, ఇలాగుండు అన్నప్పుడు పచ్చము చేయి అన్నప్పుడు చేస్తాం. అలాగే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా చాలామంది ఇలాగుండండి, అలా చేయండి, అలా తినండి, ఇలా తినండి, అవి తినండి, ఇవి తినండి అన్నప్పుడు వాటిని కూడా ఫాలో అవుతూ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని, డైటింగ్లు అంటూ, వాకింగ్లు అంటూ రకరకాలైన ప్రయత్నాలు చేసి ఆరోగ్య పరిమాణాలను పెంచుకోవాలని తాపత్రయ మనిషి దేవుని మాటను సమ్మతించాలి. దేవుని మాటను బట్టే మనము ఈ భూమి మీద జీవించుచున్నాం. మనుషుడు బ్రతుకుతున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి. ఈ మాట నువ్వు సమ్మతించి ఆయన మాట వినినప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను, నీకు ఆరోగ్యం కలిగించేవి, నీ ఆయుష్ పరిమాణం పెంచేవి మంచి పదార్థములను దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వసించినప్పుడు ఆశీర్వాదకరంగా జీవించగలవు.